తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సందర్భంలో పనులు చేసినటువంటి ఉపాధి హామీ పనులు చేసినటువంటి వాళ్ళ బిల్లులన్నీ అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోవటం, దాని మీద కోర్టులు దాకా వెళ్ళినటువంటి సందర్భంలో ఆడిటింగ్ చేపిస్తున్నామని చెప్పడం, ఆ తర్వాత కాలంలో జరిగిన పరిణామాలు చూసాం. ఇప్పుడు ఆ డబ్బుల్ని ఇప్పించమని చెప్పేసి స్వయంగా వైవీబీ రాజేంద్ర ప్రసాద్, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత, ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి పోరాటం చేసేటువంటి నాయకుడు, ఆయన చంద్రబాబు గారిని కలిశారు. 2018-19 సంవత్సరంలో చేసిన ఉపాధి పనుల పాత బకాయిల్ని చెల్లించాలని, ఆ బకాయిలు చెల్లించాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టించుకోకపోవడంతో జరిగినటువంటి ఇబ్బందిని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 2018-19 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో గ్రామీణోపాధి హామీ పథకం కింద పంచాయతీల ద్వారా చేసిన పనులన్నింటికీ మెటీరియల్ కాంపోనెంట్ నిధులను విడుదల చేయకుండా అప్పట్లో ఒక మెమో జారీ చేస్తూ విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ఎప్పటికీ ఈ పనులు అన్నింటినీ ఇంజనీరింగ్ అధికారులు ఎంబుక్ రికార్డు, అప్పటికే ఈ పనులన్నింటినీ ఇంజనీరింగ్ అధికారులు ఎంబుక్ రికార్డు చేయడం, చెక్ మెజర్మెంట్ చేయడం, క్వాలిటీ కంట్రోల్ నిర్వహించడం మరియు సోషల్ ఆడిటర్ నిర్వహణ జరిపి ఎస్డిఓలు వచ్చని చెల్లింపుల కోసం పంపించడం జరిగింది. ఆ దశలో మళ్ళీ విజిలెన్స్ పేట అక్రమంగా బిల్లులు నిలుపుదల చేశారు. దీని మీద అనేక వందల కేసులు హైకోర్టులో దాఖలైనాయి. దీని మీద పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా 5 లక్షల లోపు విలువ ఉన్న 7,95,494 పనుల్లో కేవలం 11,918 పనుల్ని పరిశీలించామని, వాటిలో జిల్లా కమిటీ పనులకి 21.02% మరియు మండల కమిటీ పనులకి 6.33% తగ్గించి నిధులు విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. అప్పట్లో జగన్ ప్రభుత్వం అన్ని రకాల సర్టిఫికేషన్ జరిగిన తర్వాత ఆ తగ్గింపులకు అర్థం ఏంటో ఎవరికి తెలియలేదు. ఆ మేరకు కూడా చెల్లింపులు ఇవ్వలేదు. అవి కూడా ఆ తదుపరి పంచాయతీరాజ్ శాఖ వాళ్ళు 12/5/2021 మరో మెమో ఇస్తూ 5 లక్షల విలువకు మించిన పనులకు కూడా ఇదే కోత నిర్దేశిస్తూ చెల్లింపులు చేస్తామని ఆదేశాలు జారీ చేశారు. అయినా కొన్ని సంవత్సరాల పాటు అనేక వందల కేసులు హైకోర్టులో కోర్టు దిక్కన్న కేసులతో సహా వేసిన తర్వాత మాత్రమే దఫదఫాలుగా కొన్ని పనులకు నిధులు విడుదల చేశారు. సర్టిఫికేషన్ పూర్తయిన తర్వాత కోతను విధిస్తూ జారీ చేసిన పై 2 ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైకోర్టుకి కక్షిదారులు వెళ్తే రిట్ పిటిషన్ నెంబర్ 724/2021లో 12/10/2023 హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివిజన్ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది. నిలుపుదల చేసినటువంటి 18-19 సంవత్సరానికి సంబంధించిన అన్ని పనులకి కోత విధిస్తూ చేయవలసిన అన్ని చెల్లింపులు ఈ ఆర్డర్ తేదీ నుండి 1 నెలలోపు తప్పనిసరిగా చెల్లించాలని, ప్రభుత్వం ఈ ఆర్డర్ తేదీ నుండి 4 నెలల్లో ఆ పనుల మీద పునర్విచారణ జరిపి కోత విధించాల్సిన అవసరం ఉంది. లేనిది సంబంధిత వ్యక్తులకు తమ వాదనలు వినిపించుకునే అవకాశం ఇస్తూ విచారణ పూర్తి చేయాలని, ఆ పనుల్లో లోపాలు లేవని గుర్తించినట్టయితే కోత విధించిన మొత్తాలను మరియు మొత్తం బిల్లుల మీద 6% అపరాధపు వడ్డీని పనిచేసిన వాళ్ళకి చెల్లించాలని ఆదేశించింది. అవన్నీ కూడా జగన్ అమలు చేయలేదు కాబట్టి అవి ఇప్పించమని కోరుతున్నారు.